అన్న విషయాలు కూడా షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఓకే సార్, ఓకే ఓకే. ఓకే ఓకే. రైట్, మరి కాసేపట్లోని కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే తన పెద్ద కొడుకు అలాగే మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతా కార్యక్రమాల్లోని పాల్గొనడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ మీద చూడొచ్చు. అయితే ఇప్పటికే ఆయనతో పాటు ఉన్న అనుబంధాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు మా పెద్దనాన్న అని చెప్పి పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వరకు సాధారణంగా చిన్నపిల్లలు ఇలాంటి శ్మశానానికి రావడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆఖరి పరిస్థితుల్లోని ఆయన్ని మేము చూడాలి, మేము మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ వరకు ఆయన కోసం రావడం, ఆయన గురించి మొత్తం కూడా ఆయనతో పాటు ఉన్న మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు. రైట్, అయితే మొత్తం కూడా అంత్యక్రియలు కూడా అయిపోయింది. మొత్తం వాళ్ళ అబ్బాయి కూడా నిప్పు పెట్టడం కూడా జరిగిపోయింది. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం అసలు ఇబ్బంది పెట్టకూడదు. బట్ ఒకసారి అడిగే ప్రయత్నం కూడా చేద్దాము. ఆయనైతే తండ్రి కోల్పోయిన బాధలో ఉన్నారు, ఎలా ఏంటి అని చెప్పి. ఈయన కూడా ఇండస్ట్రీలోని చాలా సినిమాల్లో వర్క్ చేశారు. చాలా సినిమాల్లో ఆయన తండ్రితో పాటు ఆయన తండ్రి చెప్పిన ప్రతి క్యారెక్టరు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపించింది.
ఒకసారి ఇదే కాకుండా గతంలోని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు కంటతడి పెట్టుకున్న సందర్భం ఉండింది. ఇవాళ మనతో పాటు ఉన్నారు. సార్, ఫిష్ వెంకట్ గారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం మీరు ఆ రోజు చాలా బాధపడ్డారు. మీరు అదే ఇవాళ నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఏం చేస్తామమ్మా, మీరు వచ్చారు కదా ఆ రోజు మాట్లాడినా నేను. అవునవును, మనం మాట్లాడాము. మీరు చాలా కన్నీరు పెట్టుకున్నారు. అసలు అందరితో నేను మాట్లాడతాను, బతికించుకుంటాను నా స్నేహితుడిని అని చెప్పి. కాలే కదా, చనిపోయిండు. ఎన్నేళ్ల పరిచయం అండి మీది ఫిష్ వెంకట్? 40. మా ఏజ్ ఎంతనో చిన్నప్పటి నుంచి చెడ్డి దోస్తులం. చెప్పిన కదా ఆ రోజు హాస్పిటల్ అని. దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. అందరిని నోపిస్తుండే, మంచిగా ఇది చేస్తుండే. ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది వచ్చారు, చాలా పబ్లిక్ వచ్చారు. ఈ వర్షం పడకుంటే ఇంకా చాలా మంది పబ్లిక్ వచ్చారు. వర్షం వల్ల చాలా మంది కొంతమంది వెళ్ళిపోయారు. అదే అదే కానీ ఇంత వర్షం పడుతున్నా కూడా మీరు తన వెంటే ఇప్పటికీ కూడా ఉన్నారు కదా. నిజంగా ఇన్నేళ్ళు మీతో ఉన్న వ్యక్తి ఈ రోజు లేకపోయేసరికి ఎలా అనిపిస్తుంటుందండి? బాధ ఉంటుంది కదమ్మా, చాలా బాధ ఉంటుంది. తోటి స్నేహితుడు ఆయన, నా చిన్నప్పుడు దోస్తు. ఇక ఆయన నేను ఇద్దరం జిగిరి దోస్తులం. ఆడెక్కడన్నా తోలుకపోయినా నన్ను దొరకపోతుండే. అంత మంచి స్నేహితుడు నాకు ఆయన. ఇక కోలుకపోయి లేడు, ఏం చేస్తామని హెల్త్ సహకారం చేయలేదు. కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎండింగ్ మూమెంట్లో అందరు ఇస్తా అని చెప్పారు కిడ్నీలు. అవును, ఎండింగ్ మూమెంట్ లో హాస్పిటల్ చాలా మంది వచ్చారు, ఇచ్చారు. కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఆయనకి పసకలు వచ్చినాయి. పసకలు వచ్చి నెత్తికెక్కినాయి. నెత్తికెక్కేవారు కదా, డాక్టర్లు కాదు అని చెప్పిండు, జాండీస్. కానీ స్టార్టింగ్ లో గుర్తించలేదా జాండీస్ వచ్చినప్పుడు? అప్పుడు అక్కడ మనం ఇంటమదాల్లో బోడుప్పల్ హాస్పిటల్ లేదు. చాలా మంది వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఏదైనా ఫిష్ వెంకట్ గారి జీవితం నిజంగా అందరికీ ఒక ఆదర్శం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక యాక్టర్గా ఎన్ని సినిమాలు నటించినప్పటికీ కూడా మనం ఎంత సంపాదించినా రేపొద్దున మనకంటూ వెనక వేసుకోవడానికి కొంచెమైనా ఉండాలి. ఎన్ని క్యారెక్టర్స్ చేసామన్నది కాదు, ఎంత మనం పెట్టుకున్నామన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే చివరి క్షణాల్లోని ఆయన ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సహాయం చేస్తారా, లేకపోతే అటు ఎవరైనా సహాయం అందిస్తారా అన్న పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్స్ మనందరం కూడా చూసాము. మరి అలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. మనం యాక్ట్ చేసినప్పుడు ఎలా యాక్ట్ చేసాము, ఎంత సంపాదించుకున్నాము అన్నది ప్రతిదీ కూడా మనం మన ఫ్యూచర్ గురించి, లేకపోతే మన చివరి క్షణాల్లో కూడా ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేం. కాబట్టి మనం కొంచెం సేవింగ్స్ అన్నవి కూడా పెట్టుకోవాలి అని చెప్పి ఈరోజు ఫిష్ వెంకట్ గారిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు